మొన్న ఎంపీ ఓట్లల్లా 797 మంది మహిళలు పోటీ చేస్తే 73 మంది గెలిచి పార్లమెంట్లో పాదం మోపబోతున్నారు. అట్లనే మన అసెంబ్లీలో మునుపు 6 మహిళా ఎమ్మెల్యేలుంటే ఈ తాపకి ఇంకో 2 పెరిగిండ్రు. అట్లా అక్కలు చిన్నగా మెల్లగా రువ్వడి పెంచుతున్నారు. మునుపు రాజకీయాల్లా, కొలువుల్లా, ఆటల్లా, పాటల్లా శాన మటుకు మొగోళ్ళే ఉండేది, ఆడోళ్ళు తక్కువే. కానీ ఇప్పుడు చూడబోయే వార్తల పెత్తనమంతా అక్కలదే. వరంగల్ లోక్సభ నియోజకవర్గాన్ని నడిపిస్తున్నది ఎవలంటే అక్కలే. లీడర్లు వాళ్ళే, ఆఫీసర్లు వాళ్ళే, ఆఖరికి కొలువుల సుత 180 మంది వాళ్ళే ఉన్నారు. మరి 7 నియోజకవర్గాలుంటే 2 మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రి కొండా సురేఖ మేడం, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డక్క, ఈళ్ళకు తోడు కడియం కావ్యక్క ఎంపీగా గెలిచే. అంతేకాదుల్లో వరంగల్ మేయర్ గుండు సుధారాణి మేడం, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్రజ్యోతి మేడం, భూపాలపల్లి జెడ్పీ చైర్పర్సన్ జక్కుల శ్రీహర్షిని అక్క. ఈడికే అయిపోలేదుల్లో పార్లమెంటు నియోజకవర్గంలా వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, జనగామ 4 జిల్లాలుంటే 2 జిల్లాల కలెక్టర్లు మహిళలే. వరంగల్ కలెక్టర్ గా ప్రావీణ్య మేడం, హన్మకొండ కలెక్టర్ గా సిక్తా పట్నాయక్ మేడం ఉన్నారు. చిన్న కలెక్టర్లు సుత 5 ఉన్నారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుత మహిళనే. ఇక కొలువుల లెక్కలు చూస్తే వరంగల్ జిల్లాల 2306 మంది, హన్మకొండ జిల్లాల 3213 మంది, జనగామ జిల్లాల 1185 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల 1075 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారంటే చూడురిగా. వెనకట కాకతీయ రాణి రుద్రం మేలిన ఓరుగల్లును ఇప్పుడు అక్కలేలుతున్నారన్నట్టు. రాజకీయ పదవులు, అధికారులు, ఉద్యోగుల్లా 180 మంది అక్కలే ఉండు దేశంలా ఇంకే నియోజకవర్గంలో సుత లేకుండొచ్చునుల్లా.